రాముడు రాఘవుడు రవికులుడితాడు 3 మాటలు వేసి పరిచయం చేశారు. రాముడు అని మొదలుపెట్టారు. రాముడు అని మొదలుపెట్టడానికి కారణం ఏమిటంటే, రామ అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే, సర్వజనులు ఎవరి గుణముల యందు రమిస్తూ ఉంటారో ఆయనని రామశబ్దం చేత ప్రతిపాదిస్తారు. ఆయన కన్నా గుణములు కలిగిన వాడు లోకంలో ఇంకోటి లేడు. అసలు మీరు రామాయణం పరిశీలిస్తే రాముడి యొక్క గొప్పతనం అంతా రాముడి గుణములే. అసలు ప్రారంభమే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి నారదుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రణిపాతం చేసి నారద మహర్షిని అడిగింది ఏమిటంటే, 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడా అంటే, అన్ని గుణములు కలిగి ఉండడం చాలా గొప్ప. అంటే ఉన్నాడు అని నారదుడు సంక్షేప రామాయణాన్ని చెప్పాడు. రాముడు అంటేనే గుణాలు. యోగులు రామచంద్రమూర్తి యొక్క గుణముల యందు రమిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండలో హనుమని సీతమ్మ, నీకు రాముడు ఎలా తెలుసు? కొగతిర్మానుషానాంచ వానరాణాంచ, మీరిద్దరూ నరులు వానరులు ఎలా కలుసుకున్నారు? అసలు నీకు రాముడి గుణములు ఏం తెలుసు చెప్పు అన్నప్పుడు రాముని యొక్క గొప్పతనాన్ని గుణములుగా చెప్పాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజిత, ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత, తేజసాదిత్య సంకాశ, క్షమయా పృథివీ సమః, బృహస్పతి సమో బుద్ధ్యా, యశసా వాసవో సమః. అమ్మ, రాముడంటే గుణములకు నిధిమ్మ, అంత గొప్పవాడమ్మా. ఏ గొప్ప గుణం చూడాలన్నా రాముడిలోనే చూడాలి. రాముని యందు అన్ని గొప్ప గొప్ప గుణములన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకని యోగులు రాముని యందు ఉన్న గొప్ప గుణాల్ని తలుచుకొని తమలో తాము ఆనందపడిపోతుంటారు. అటువంటి రాముడు ఈయనే.